ఇలాంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేయడానికి, సినిమాలు చూపించడానికి మాత్రమే సరిపోతాయి తప్ప నిజంగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన కథలైతే కాదు. అలాగే కొంతమంది ఆర్థిక మంత్రులు అక్కడ ఇక్కడ తిరిగి అప్పు తెస్తేనే రాష్ట్రాల్లో పథకాలు పనులు నడుస్తున్నాయి అనేలాంటి ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. అలాగే మీకు మేమిచ్చే పథకాలు అవన్నీ కూడా ఒక దయతోనే మేము ఇస్తున్నాం, మీ మీద ప్రేమతోనే మీకు ఇస్తున్నాం అన్నట్టుగా పేదల్ని భేద చూపులు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే వినడానికి ఇంత ఇబ్బందిగా ఉంటే ఇవన్నీ అనుభవించేటప్పుడు ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ పేదలు చేతులు చాపి అలా డబ్బులు తీసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏమనుకున్నా సరే నన్ను ఏమనుకున్నా సరే నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీ నాయకులు ఆడే బూటకాలు లాంటివే. అందుకే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. నోటుకి ఓటు అమ్ముకోకండి, దయచేసి మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకండి. పథకాలు ఎవ్వరిస్తే చాలు వాళ్ళ వెంట పొలోమని వెళ్ళిపోవడం కాదు. ప్రజలకు రావాల్సిన డబ్బుని రాయల్గా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయమనండి. అంటే ఒక వ్యాపారం కానివ్వండి, ఒక చదువు కానివ్వండి, ఒక అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళడానికి కానివ్వండి, ఒక్క ఏడాది ఒక్క మనిషికి ఒక్క కుటుంబానికి సాయం చేస్తే ఆ కుటుంబం నిలబడదా? అంతేగాని మరి ఈ పథకాలన్నీ ఏమవుతున్నాయో, ఈ ఉచితాలన్నీ ఏమవుతున్నాయో, ఈ డబ్బంతా ఏమవుతుందో, మరి అది కూడా ఒక సెక్షన్ పీపుల్కి మాత్రమే ఇవన్నీ ఇస్తున్నామని చెబుతుంటే మిగతా సెక్షన్లన్నీ, మధ్యతరగతులన్నీ ఏమైపోవాలి? అలాగే ప్రతి సంవత్సరం కూడా వైట్ రేషన్ కార్డులు మేమే ఎక్కువ ఇచ్చామని చెబుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? అంటే పేదరికం పెరిగినట్ట, మీరు ఇచ్చిన ఉచితాల వల్ల పేదరికం తగ్గినట్ట? ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కరాఖండిగా నిజంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలలో అసెంబ్లీలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాలని పూర్తిగా మనస్సుతో చెప్పాల్సిన అవసరం ఉంది. సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు చూయించేసి ఇది ఒక మాయలాగా చేసే ప్రయత్నాలు ఈరోజు సోషల్ మీడియా అందరి చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటున్నారు. ఏది మతలబ్, ఏది నిజం అనేది తెలుసుకునే జ్ఞానానికి ప్రజలు వెళ్ళారు. అంటే నిజానికి ఏ రాష్ట్రంలో అయినా సరే, ఒక్క సీఎం అయినా సరే, నేను నిన్న చెప్పిన ఒక స్టోరీ ఉంది కదా, ఉచితాలని రద్దు చేయండి, ఉచితాలు బంద్ కాబోతున్నాయి ఆ రాష్ట్రాల్లో అన్న స్టోరీ ఉంది కదా. నిజంగా ఆ పారామీటర్స్లో ఒక 50,000 కోట్లను ఒక ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు రాష్ట్రాలకి, జిల్లాలకి పూర్తిగా వాడుకోగలిగితే నిజంగా ఆ రాష్ట్రాలు అద్భుతాలు సృష్టిస్తాయి. మరి అంటే ప్రతి సీఎం కూడా మనసుతో పని చేయగలిగితేనే అది సాధ్యమవుతుంది. రాష్ట్రాల ఖజానాలు నిండుతాయి, అప్పుల భారాలు తగ్గుతాయి, ప్రజలు అడుక్కోవడం ఆపేసి వాళ్ళ కాళ్ల మీదే వాళ్ళు నిలబడే స్థాయికి వెళ్తారు, ఒకరికి పెట్టే స్థితికి వెళతారు. అలాగే వెళ్ళాలి, అలాగే ఉండాలి. అలాంటి రోజులు వచ్చిన నాడే ఈ రిజర్వేషన్ల గొడవలు, కులాల కొట్లాటలు, ఈ ప్రతి అంశం కూడా రాజకీయ అవసరంగా మారకుండా ఉంటుంది. ఆలోచించండి. సుప్రీం ఆదేశాలను పాటించి నాయకులు పని చేస్తే గనుక అన్నీ సెట్ అయిపోతాయి. అంటే సుప్రీం సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి